మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల గురించి గౌరవం లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. మేషరాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారు ఈ కొత్త తెలుగు సంవత్సరంలో కొన్ని లాభాలు, కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు. మేషరాశి అనగా అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఫలితములు చూద్దాం. విశ్వావసునామ సంవత్సరం మేషరాశి ఫలితములు. గురు వృషభ రాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. ధర్మకార్యాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేస్తారు. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు మిథునంలో ఉంటాడు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. శని మీనరాశి సంచారంతో అనారోగ్య బాధలు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి ఏడాది చివరి వరకు మీనంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. రాహువు మీనరాశి సంచారంతో ధన నష్టం. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలుగుట మంచిది. 19/5/2025 నుండి ఏడాది చివరి వరకు కుంభంలో ఉంటాడు. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. కేతువు కన్యారాశి సంచారంతో విదేశయాన ప్రయత్నాలు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
కొన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. 19/5/2025 నుండి వస్తరాంత్రం వరకు సింహంలో ఉంటాడు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. మేషరాశి వారికి ఈ మాసము అంత అనుకూలంగా లేదు. పెద్దవారి సలహాలు పాటించటం మంచిది. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. మే నెల. మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. జూలై నెల. మేషరాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలనం మార్పులుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మాట పట్టింపులుంటాయి. జాయింట్ వ్యాపారం అనుకూలించును. అనారోగ్య సమస్యలు సూచనలుంటాయి. ఆగస్టు నెల. ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. అప్పులు తీర్చుతారు. మీరు చేసే ప్రతి పనిలో చికాకులు ఎదురై చివరికి పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం. ధన వ్యయము ఉంటుంది. అనవసరపు ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా జీవిస్తారు. సెప్టెంబర్ నెల. మేషరాశి వారికి ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలుంటాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం. మనస్సులో భయాందోళనలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలతో నిరాశ ఉండొచ్చు. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. సినీ పరిశ్రమల వారికి అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంటు బోనస్లు. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. మానసిక ఆనందం ఉంటుంది. నవంబరు నెల. మేషరాశి వారు ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మనస్సునందు భయం ఏర్పడును. జాయింట్ వ్యాపారాలలో మోసపోవచ్చు. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. స్త్రీల వలన ధన వ్యయం ఉండును. వ్యాపార మూలకంగా ధన నష్టములు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. శత్రువుల వలన భయము. అధికారం వలన లాభములు. అధిక ప్రయాణములు ఉంటాయి. జనవరి నెల. మేషరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో ఆనందం ఉండదు. సంతానం గూర్చి ఆలోచనలుంటాయి. ధనమును అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులుంటాయి. ధనలాభం ఉంటుంది. మీ సలహాను ఇతరులు పాటిస్తారు. భార్యకు అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువుల వలన భయము ఉంటుంది. ఫిబ్రవరి నెల. ఈ మాసము మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అనారోగ్య సూచనలున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడును. స్త్రీ పరిచయం అవుతుంది. దేవాలయ దర్శనానికి వెళ్తారు. వ్యాపారములో లాభములు వచ్చినప్పటికీ ఆటంకములు ఉంటాయి. మార్చి నెల. మేషరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. డబ్బు అధికముగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు అంతగా రాణించవు. శుభములకు ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఓం